ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓం ప్రియాత్మ బంధువులారా, సద్గురు శాంతానంద స్వాముల వారి యొక్క పాదపద్మములకు శిరష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ, శ్రీ మాతా జగజ్జనని ఈశ్వరీదేవి పాదపద్మములకు శిరష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ, ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో ఆత్మ సంయమ యోగంలో 6వ అధ్యాయంలో 7వ శ్లోకం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. శీతోష్ణ సుఖ దుఃఖ మానావమానములయందు చిత్తమును జయించిన ప్రశాంతునకు పరమాత్మానుభవము కలుగును. ప్రతి జిజ్ఞాసువు ముముక్షువు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, శీత ఉష్ణ సుఖ దుఃఖ మాన అవమాన జయ అపజయ లాభ నష్ట వీటిని ద్వంద్వములను ఎవరైతే దాటుతారో మనస్సులో ఇవి వచ్చి చేరుకుంటాయి. మనకు సుఖదుఖాలు దేనివల్ల వస్తున్నా అంటే మనస్సు వల్లనే వస్తుంటాయి. ఆ మనస్సును ఎప్పుడైతే పవిత్రం చేసుకుంటామో, పరిశుద్ధం చేసుకుంటామో, అప్పుడు నీ స్వాధీనంలో మనస్సు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నీకు సుఖదుఖాలు కానీ మానవమానాలు కానీ లెక్క పెట్టవు, రెండు సమానంగా చూస్తావు. అలాంటి ప్రశాంతునికి అప్పుడు నీకు పరమాత్మానుభవం కలుగుతుంది. నీ అనుభవం ఏది అంటే నీ స్వస్వరూప స్థితి అనుభవానికి వస్తామట. ఈ జగత్తంతా కూడా ద్వంద్వాలతో కూడుకున్నదే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో సుఖము ఉంది అంటే పక్కనే దుఃఖము ఉంటుంది, లాభము ఉంది అంటే అక్కడ పక్కన నష్టము ఉంటుంది, ఒకసాట అవమానము ఉంది అంటే పక్కనే సన్మానము ఉంటుంది, ఒకసాట దూషిస్తున్నారు అంటే మరో చోట దీన్ని భూషిస్తున్నారు అంటారు. ఈ విధంగా ప్రపంచమంతా కూడా నీవు ద్వంద్వములతో కూడుకుండే ఆ ప్రపంచంలో ఎప్పుడైతే విచారణ చేసి నీ మనస్సును అంతర్ముఖంగా ఎప్పుడైతే చేసుకొనేసి ఇవన్నీ కూడా ద్వంద్వములే కానీ ద్వంద్వాతీత స్థితిని నేను పొందాలా అని చెప్పేసి ఎప్పుడైతే నీవు గురుముఖతః గురువు చెప్పిన మార్గంలో వస్తూ శాస్త్రాన్ని విచారిస్తూ వచ్చినావనుకో, అప్పుడు నీకు ద్వంద్వాలు ఏమీ చేయలేవు. అలాంటి వారే మహనీయులందరూ కూడా మనకు భారతావనిలో వెలిసి మనకు ప్రపంచంలో ఉండే ద్వంద్వాలకు అతీతంగా ఉండి నేనంటే ఎవరని స్వరూపాన్ని గుర్తించి వారు స్వస్వరూప స్థితిలో ఉండి ఆనందమయ జీవితాన్ని గడుపుతూ వారు ఆదర్శవంతులై సమాజానికి ఎంతో వారు జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాంధకారంలో ఉండే వారికి జ్ఞానాన్ని ప్రసాదించిన మహానుభావులకు ప్రతి క్షణము కూడా మనము వారికి కృతజ్ఞతాపూర్వకంగా మనము నమస్కరిస్తూ ఉండాలి. శంకరాచార్యుల వారు, ఇంకా భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మలయాళ స్వాముల వారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, మాతా జగజ్జనని ఈశ్వరీదేవి, వీళ్ళందరూ కూడా అవతార పురుషులే. నీవు కూడా అవతార పురుషుడే. నీవేమనుకున్నావు? అజ్ఞానంతో నేను మనిషిని, బద్ధుడను, అజ్ఞానిని, నాకు సంసారం ఉంది అనుకున్నావు. కాబట్టి నువ్వు అట్లనే అయిపోయినావు. ఇప్పటికీ మేల్కొని స్వస్వరూపం అనేటువంటి స్థితిని పొందామంటే నీవు దేహమందంగా జీవన్ముక్తిని పొందొచ్చు అని చెప్పేసి మనకు గురువులు శాస్త్రం చెప్తుంది. కాబట్టి భగవంతుడు ఇలాంటి విషయాలు భగవద్గీతలు అనేకంగా ఉన్నాయి. ప్రతి హిందువు కూడా భగవద్గీతను చక్కగా అనుష్ఠానం చేసుకొని మనలో ఉండే సంశయాలను, దుఃఖాన్ని నివృత్తి చేసుకొని ఆనందమయ జీవితాన్ని గడపాలని చెప్పేసి కోరుకుంటూ 4 విషయాలు గురు పాదారవిందముల యందు సమర్పిస్తూ హరి ఓం తత్సత్.